నమస్తే అండి, నా పేరు పద్మావతి కొప్పుల. నేను అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. బయోచార్ ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ ఉన్నాము. సో అసలు ఈ బయోచార్ అంటే ఏంది అనేది ఒకసారి చూద్దాం. అసలు ఈ బయో అంటేనే ఏదైనా ఒక జీవ పదార్థం, అంటే బతికున్నది చచ్చిపోయిన తర్వాత దాని ద్వారా కాల్చినప్పుడు వచ్చేది బయోచార్ అవుతుంది. దాదాపు 3000 ఎకరాల నుంచి 4000 ఎకరాల్లో ఉన్న పత్తి కట్టెని మొత్తం జమ చేసి వియాక్ట్ సాయంతో బయోచార్ తయారు చేయడం జరిగింది. తయారు చేసింది ప్రతి ఒక్కళ్ళకి భూమికి తిరిగి ఇవ్వటం జరుగుతుంది. రైతులకు ఉన్న పరిస్థితి ఏంటంటే, కొంతమంది రైతులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారు, కొంతమంది రైతులు అంటే మాకు చల్లటానికి కూడా లేబర్ దొరకట్లేదు అనే పరిస్థితిలో ఉన్నారు. సో ఎవరైతే బయోచారు వేసుకున్నారో వాళ్ళు ఆ ఫలితాలను చూసిండ్రో ఇప్పుడు వద్దంటలా, మా బయోచార్ మాకు ఇవ్వండి అంటున్నారు. అంటే ఇది ఆర్గానిక్ కార్బన్ కాదు, కార్బన్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. ఇది ఫిక్స్డ్ కార్బన్ ఇన్ ద సాయిల్. అంటే ఈ కార్బన్ ఒక్కసారి బయోచార్ అనేది భూమిలో వేస్తే 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు అలానే ఉండిపోతుంది. బయోచారు వేసిన దగ్గర ఒక పసుపు కొమ్ము 1500 గ్రాములు వచ్చిందండి, కిలోన్నర. అది నమ్మరు, అంటే ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీతో చూపిస్తాను. సో అంత బాగా వచ్చింది. బయోచార్ ఏం దగ్గర 500 గ్రాముల నుంచి 600 గ్రాములు వచ్చింది. అట్లానే పసుపు కొమ్ములు ఇంత పెద్దగా 1/2 కిలో నుంచి కిలో వరకు వచ్చినాయి. సో రకరకాలుగా ఇది దాని వేరు వ్యవస్థకి అందించే పోషకాలు కావచ్చు, ఆ రకంగా చాలా బాగా పనిచేసింది అనేది మాత్రం ప్రూవెన్ అనేది చెప్పగలుగుతాను. రుజువైంది ఇది. ఎందుకంటే 4 సంవత్సరాలుగా ఇన్ని రకాల పంటల్లో వేసినప్పుడు, నా సొంతంగా వేసినప్పుడు కూడా నేను చూశాను. కాబట్టి ఇవన్నీ కూడా మీరు రైతుల అనుభవాలు, రైతుల కేస్ స్టడీస్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా మీరు బయోచార్ ఏదైతే ఉందండి. సో బయోచారు అంటే మేము చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారము 1 స్క్వేర్ మీటర్కి 2 కిలోల బయోచారు 2 కిలోల ఎరువు కలిపి వేస్తే ఆప్టిమం అండి. అంటే ఒక్కసారి మనం బయోచార్ వేస్తే మళ్ళీ తిరిగి కొన్ని 100 సంవత్సరాల వరకు వేసే అవసరం లేదు. వేసే అవసరం లేదంటే ఎప్పుడు మ్యాక్సిమం డోస్ ఎంత అంటే 1 స్క్వేర్ మీటర్కి 2 కిలోలు. అట్లా అన్నప్పుడు మనకి 4 టన్నులు పడుతుంది మొత్తం సాచురేట్ కావడానికి. 4 టన్నుల బయోచార్ కొని మనం భూమిలో వేసేంత స్థాయి ఎంతమందికి ఉందో నాకు తెలియదు. కాబట్టి అంత చేయలేము. కాబట్టి మనం చేయాల్సిందంత ఏంటంటే, ఒకవేళ నువ్వు ఏదన్నా స్పాట్ అప్లికేషన్ అంటారు, అంటే ఇంత తీసుకోవటము, ఎక్కడ నువ్వు మొక్క నాటుతున్నావో అక్కడ వేయటం అనేదాన్ని స్పాట్ అప్లికేషన్ అంటారు. సో పత్తి నాటుతున్నాము, 1 మొక్క 2 మొక్కలు 3 మొక్కలు 4 మొక్కలు ఎక్కడ మొక్క ఉందో అక్కడ వేసుకుంటూ పోతే దాన్ని స్పాట్ అప్లికేషన్ అంటారు. రెండో అప్లికేషన్ ఏంటంటే రో పద్ధతి అంటారు, వరుస పద్ధతి. అంటే బెడ్ తయారు చేసుకున్న తర్వాత పసుపు, అల్లం ఇట్లాంటివి తయారు చేసినప్పుడు సో బయోచార్ని ఇట్లా ఆ సాల్లో మాత్రమే వేసుకుంటూ పోతాము. దాన్ని రో పద్ధతి అంటారు. రో పద్ధతులు వేయాలి, స్పాట్ అప్లికేషన్ అన్న చేయాలి. ఈవెన్ మామిడి చెట్లకి, పండ్ల తోటలకి, వాటికి అన్నిటికీ స్పాట్ అప్లికేషన్. సో వేరు పంటలకి రో అప్లికేషన్, ఆ రకంగా చేసుకోవాలి. ఇంకా జనరల్ అప్లికేషన్ అంటే నీకు ఎక్కువ ఉన్నప్పుడు, ఎకరానికి 2 టన్నులు ఉన్నప్పుడు మొత్తం భూమిలో అంతా వెదజల్లండి. పెంట ఎరువు ఎట్లా వెదజల్లుతామో అట్లా వెదజల్లండి. ఒక్కసారి వేస్తే ఇంకా మళ్ళీ అప్పటిదాకా అవసరం లేదు. ఎప్పుడు ఎంత నా అనుభవంలో అంటే అట్లానే ఎక్కువ వేస్తే పంట పడుతుంది కాదు. అంటే 1 స్క్వేర్ మీటర్లో 1 కిలో వేసినా ఎక్కువ ఫలితం కనపడలా, అట్లానే 3 కిలోలు వేసినా ఎక్కువ ఫలితం కనపడలా, 4 కిలోలు వేసినా ఎక్కువ ఫలితం కనపడలా. ఎక్కడ ఎక్కువ ఫలితం కనపడిందంటే 1 స్క్వేర్ మీటర్కి 2 కిలోలు వేసినప్పుడు మాత్రమే అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. అంటే ఒక్కొక్కటి ఇట్స్ సాయిల్ని బట్టి ఉంటుంది, ఆ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. మీ ప్రాంతంలో కొంచెం మొదలు పెట్టండి, చూడండి, దాన్ని బట్టి ఫలితాలు ఎట్లా ఉంటున్నాయో చూసి దాని ప్రకారం మీరు ఎంత అప్లై చేయాలనుకునేది నిర్ణయం చేసుకోండి.